నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ కంట్రీస్ కి స్టూడెంట్ వీసాలు ఎన్నో ఇయర్స్ నుండి ప్రాసెస్ చేస్తోంది. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఫారెన్ డ్రీమ్స్ నిజం చేసింది. ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ ఇలా అడ్వాంటేజెస్ ఎన్నెన్నో. ఈ రోజు వివరంగా చర్చించడానికి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి జనరల్ మేనేజర్ మిస్టర్ గొల్ల శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. Thank you. సో ఎక్సెల్లా ఒక ప్రత్యేకత ఏంటండి? Excella Education Group LLC is one of the leading overseas educational consultancy in India. So Excella Education Group LLC వచ్చేసి registered in USA, Minneapolis, Minnesota state లో. So the founder Aravind Arsavelli వచ్చేసి he is based in Vijayawada. He completed MBA in USA. He started overseas education field in 2008. Later the company registered in Minnesota in United States. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి వచ్చేసి 6 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. సో హైదరాబాద్లో వచ్చేసి 3 బ్రాంచెస్ ఉన్నాయి, మాదాపూర్, కూకట్పల్లి అండ్ సోమాజిగూడ. సో అండ్ నియర్ బై సిటీస్ గుంటూరు, విజయవాడ అండ్ వైజాగ్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఒక 250+ ఇన్స్టిట్యూషన్స్తో వర్క్ చేస్తుంది, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఇండియా నుంచి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుని ఫారెన్ వాళ్ళ అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళే వాళ్ళకి ఎండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం. సో టిల్ డేట్ లైక్ అంటే ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్టయితే ఒక 2000 నుంచి 2500+ స్టూడెంట్స్ ఫారెన్ ట్రావెల్ చేస్తున్నారు. సో సక్సెస్ఫుల్గా అదే వీసాస్ అప్రూవల్ చేసుకుని సో మన నుండి ఫారెన్ ట్రావెల్ చేస్తున్నారు. యూఎస్ఏ కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, యూరోప్ కావచ్చు. సో అండ్ ఎక్సెల్లా వచ్చేసి ఏంటంటే సో కొన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఐసెఫ్, నాఫ్సా, వెబా అండ్ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి మా ఫౌండర్ వచ్చేసి సమ్ ఎగ్జామ్స్ రాస్తే కానీ ఆ సర్టిఫికేషన్స్ రావు కంపెనీకి. సో ఎక్సెల్లాకి ఆల్ కాన్ఫరెన్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది. దాంతోపాటు ఎక్సెల్లా వచ్చేసి ఏఐఆర్సి సర్టిఫికేట్. సో సర్టిఫికేషన్ అనేది అంత సింపుల్గా రాదు. సో ఒక జెన్యున్ ప్రాసెస్ ఉండి ఒక ట్రస్ట్ అండ్ వర్త్ఫుల్గా క్లయింట్కి చేసినట్టయితే సో ఇంటర్నల్ ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్టర్నల్ రివ్యూస్ చెక్ చేసుకొని ఒక కన్సల్టెన్సీ కానీ ఒక కంపెనీకి కానీ ఏఐఆర్సి సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఎక్సెల్లాకి సర్టిఫికేషన్ కూడా ఉంది. సో సో ఎక్సెల్లా ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా యాజ్ వెల్. రైట్. అయితే మీరు ఎక్సెల్లాలో ఎండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్కి అన్నారు. కెన్ యూ బీ మోర్ స్పెసిఫిక్? ఏ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు? ఎస్, ఒక ఫారెన్ వెళ్ళాలి అనే థాట్ ఉన్న స్టూడెంట్కి కానీ పేరెంట్ కానీ వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి యూనివర్సిటీకి, ఒక ప్రోగ్రామ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక కెరియర్ గైడెన్స్. సో వాళ్ళు ఏం చదువుకున్నారు, చదువుకుంటే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ అయిపోయి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకుంటే ఫ్రెషర్గా వెళ్తున్నారా. సో ఇది బేస్ చేసుకొని వాళ్ళకి ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కెరియర్ గైడెన్స్తో పాటు ఒక కంట్రీ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కోర్సు, ఒక కంట్రీ చూస్ చేసుకున్న తర్వాత ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీకి కావాల్సిన స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, సో జిఆర్ఈ, జిమాట్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ ఎగ్జామ్స్ ఎంతవరకు అవసరం ఉంటే ఏ టైం వరకు తీసుకోవాలి, తీసుకుంటే ఎంత స్కోర్ రావాలి, బ్యాండ్ స్కోర్. సో ఇది ఒకటి టెస్ట్ ప్రిపరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఒకసారి టెస్ట్ ప్రిపరేషన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టడానికి, సో చూస్ చేసుకున్న యూనివర్సిటీకి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. సో జనరల్గా వాళ్ళ దగ్గర 10th, 12th బ్యాచిలర్స్ మార్క్ షీట్స్ ఉంటాయి. సో వీటితో పాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్ కానీ, ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కానీ, ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ కానీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైం వరకు ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక డాక్యుమెంటేషన్, లైక్ ఒక చెక్ లిస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు చూస్ చేసిన యూనివర్సిటీకి అప్లికేషన్, పేపర్ అప్లికేషనా లేదంటే ఆన్లైన్ అప్లికేషనా, సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం చేయడం జరుగుతుంది స్టూడెంట్కి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి టైం ఉంటే వాళ్ళే రీసెర్చ్ చేసుకొని వాళ్ళే అప్లై చేసుకుంటారు. బట్ ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి టైం ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు చదివి రీసెర్చ్ చేసినా కూడా అప్లికేషన్ చేయడంలో వాళ్ళు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. సో వాటన్నింటిని షార్ట్అవుట్ చేస్తూ ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఒక యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి అడ్మిషన్ లెటర్ తెప్పించేసి దెన్ వీసా అసిస్టెన్స్. సో వీసాకి వెళ్ళేటప్పుడు వీసాకి ఏమేం కావాలి, సో పేరెంట్స్ ఎంతవరకు ఫండింగ్ అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ ఫండింగ్ ఉండాలి, లోన్ ఉండాలా, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలా, సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు వీసా అప్లికేషన్ ప్రాసెస్. సో ఈజీగా వీసా రావాలంటే స్టూడెంట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, సో డాక్యుమెంట్స్ ఏమేం గ్యాదర్ చేసుకోవాలి, ఏ టైం వరకు గ్యాదర్ చేసుకోవాలి, వీసా ఆఫీసర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఒక వీసా ప్రిపరేషన్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు వీసా అప్రూవల్ అయిన స్టూడెంట్కి ప్రీ డిపార్చర్ సర్వీస్ ఉంటుంది.
సో ప్రీ డిపార్చర్ సర్వీస్లో ఏంటంటే ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడము. సో ఫారిన్ అన్నప్పుడు ఆల్మోస్ట్ అదేది కరెన్సీ చేంజ్ అవుతుంది. సో కరెన్సీ అరేంజ్మెంట్ చేయడము. సో ట్రావెల్ చేస్తున్నాడు కనుక హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అరేంజ్మెంట్ చేయడము. సో ఫారిన్ అంటే ఇక్కడ ఇండియా సిమ్ కార్డ్స్ వర్కౌట్ ఉండవు. సో వాళ్ళకి ఒక ఫారిన్ సిమ్ కార్డ్ అరేంజ్ చేయడము. సో ఇదంతా వచ్చేసి ప్రీ డిపార్చర్ సర్వీస్లో ఉంటాయి. సో ఈ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు సో అక్కడ ల్యాండ్ అయినాక స్టూడెంట్స్కి పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అంటాం. సో పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ ఏంటంటే సో ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడము, క్యాంపస్కి ఎలా రీచ్ అవ్వాలి, సో క్యాంపస్కి రీచ్ అయిన తర్వాత సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో అక్కడ నుంచి ఒక అకామిడేషన్ ఎలా చూస్ చేసుకోవాలి, ఒక పార్ట్ టైం జాబ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి. సో ఇదంతా వచ్చేసి పోస్ట్ డిపార్చర్ సర్వీస్ ఉంటుంది. సో దెన్ స్టూడెంట్ ఒకసారి మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అప్లై చేసేటప్పుడు టెక్నికల్గా వాళ్ళు ఎక్కడ డౌన్ ఉన్నారు, ఏ టెక్నాలజీ పైన వాళ్ళు ఫ్యూచర్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికోసం ఒక టెక్నికల్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ రిటర్న్ చేసుకున్నాక H1B ప్రాసెస్ ఉంటుంది, వీసా స్టాంపింగ్, అక్కడి వరకు సో స్టూడెంట్కి సర్వీసెస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీ హెల్ప్తో చాలా ఈజీ అయిపోతుంది అంటారు. ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఈజీ అవుతుంది. రైట్. అయితే ఈ ఫారిన్ కంట్రీస్లో చదవాలి అంటే కొన్ని ఎగ్జామ్స్ రాయాలి. ఫర్ ఇన్స్టెన్స్ GRE, TOEFL, IELTS as far as I know. సో మీరు ఎలాంటి బెస్ట్ ఎగ్జామ్ సజెస్ట్ చేస్తారు? స్కోర్ ఎంత ఉండాలి? దానికి ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్ ఏంటంటే చదువుతున్నప్పుడే, అంటే 3 years డిగ్రీ అయితే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో, 4 years డిగ్రీ అయితే సో 4th year ఫస్ట్ సెమిస్టర్లో ఉండగానే వాళ్ళు టెస్ట్ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్యాప్ లేకుండా ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దానికి మనం ఏం గైడ్ చేస్తామంటే స్టూడెంట్కి సో 4th year ఫస్ట్ సెమిస్టర్లో ఉండగానే వాళ్ళు టెస్ట్ ప్రిపరేషన్ అనేది తీసుకున్నట్టయితే సో మన దగ్గర సీనియర్ టెస్ట్ ట్రైనర్స్ ఉన్నారు. IELTS కానీ, TOEFL కానీ, PT కానీ, GRE కానీ, GMAT కానీ, ఈ 12th standard స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ వెళ్ళే వాళ్ళకి SAT కానీ, ACT కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీటికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పాండమిక్లో ఆన్లైన్ మాత్రమే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి క్లాస్ రూమ్ కూడా ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందులో ఏంటంటే ఒక 70% మనం స్కోర్స్ తీసుకున్నట్లయితే ఒక 70% స్కోర్స్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అడ్మిషన్ మంచి యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో స్టూడెంట్స్కి IELTS తీసుకున్నట్టయితే ఒక 6.57 వచ్చేలా, సో GRE, GMAT తీసుకున్నట్టయితే ఒక 300 అబోవ్ కానీ, GMAT ఒక 550 అబోవ్ కానీ వచ్చేలా ప్రిపరేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో టెస్ట్ ట్రైనింగ్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ టెస్ట్ మాడ్యూల్ వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఇంగ్లీష్ కానీ, TOEFL కానీ, PT తీసుకున్నట్టయితే ఒక 25 నుంచి 30 క్లాసెస్ అవసరం ఉంటుంది. సో అదే GRE, GMAT తీసుకున్నట్టయితే వాళ్ళకి ఒక 3 months మ్యాక్సిమం తీసుకున్నట్టయితే వాళ్ళు మంచి స్కోర్ గిటన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో GRE కూడా కొంచెం వేవ్ ఆఫ్ చేశారన్నారు ఇప్పుడు మళ్ళీ. పాండమిక్లో GRE అనేది మేజర్ రిక్వైర్మెంట్ ఫర్ అమెరికా ఇన్స్టిట్యూషన్స్ ఉంది. సో పాండమిక్లో స్టూడెంట్స్ GRE అటెంప్ట్ చేయడం కొంచెం డిఫికల్టీస్ కనుక ఫ్యూ యూనివర్సిటీస్ వేవ్ ఆఫ్ చేశారు. సో నౌ అగైన్ దే ఆర్ స్టార్టింగ్ ఆస్కింగ్. సో స్టూడెంట్ GRE తీసుకున్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకి వెయిటేజ్ ఉండే అవకాశం ఉంది కనుక సో బెటర్ టు అటెంప్ట్ ద GRE. సో GRE లేకపోయినా ఉంది, అడ్మిషన్స్ వస్తాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. రైట్. అయితే సార్ ఏ ప్రాతిపదికన మీరు స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీ, ఈ సబ్జెక్ట్స్ అని ఎలా డిసైడ్ చేస్తారు? ఒక స్టూడెంట్కి ఒక కోర్సు కానీ, ఒక యూనివర్సిటీ కానీ చూస్ చేయాలి అంటే మేజర్ కన్సిడరేషన్ ఏంటంటే స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్లో ఏం చదువుకున్నాడు. సో అండర్ గ్రాడ్యుయేట్ అక్కడ చేయాలనుకున్న స్టూడెంట్ అయితే 12th standardలో ఏం చదివాడు. ఫర్ ఎగ్జాంపుల్ 12th standardలో MPC చేసిన వాళ్ళైతే టెక్నికల్గా ఏ కోర్స్కైనా వెళ్ళొచ్చు బికాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కనుక. సో అదే మాస్టర్స్ తీసుకున్నట్టయితే బ్యాచిలర్స్లో BBA చేసిన వాళ్ళైతే MBAకి వెళ్ళొచ్చు. సో బ్యాచిలర్స్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైతే MSలో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్కి వెళ్ళొచ్చు. సో ఇదేంటంటే వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్లో తీసుకున్న టెక్నాలజీ కోర్సును బేస్ చేసుకొని నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక యూనివర్సిటీ తీసుకున్నట్టయితే స్టూడెంట్ అండ్ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎఫర్ట్ కూడా వాళ్ళు ఫినాన్షియల్ ఎంతవరకు పెట్టగలుగుతారు. ఎందుకంటే ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చేసి వాళ్ళ ట్యూషన్ ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ ఎఫర్ట్ ఎంతవరకు పెట్టగలరో చూసుకొని సో ఆ లెవెల్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఉన్న యూనివర్సిటీస్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెదర్ కండిషన్స్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మెయిన్గా స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఒక 80% నుంచి 85% స్టూడెంట్ ప్రొఫైల్ ఉంది అన్నట్టయితే స్కాలర్షిప్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ని ఎక్కువగా గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక కంట్రీ తీసుకున్నట్టయితే స్టూడెంట్ ఏ టెక్నాలజీ, సో
సో టెక్నాలజీ ఎక్కడ ఏ కంట్రీలో స్కోప్ ఎక్కువగా ఉంది, సో అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, సో అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడా లేదంటే స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి రావాలనుకుంటున్నాడా. సో ఈ డెసిషన్స్ అంటే స్టూడెంట్ యొక్క థాట్స్ని బేస్ చేసుకొని పేరెంట్స్ యొక్క ఎఫర్ట్ ఎంతవరకు ఫినాన్షియల్ సపోర్ట్ చేసుకుంటారు అండ్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్లో ఏ లెవెల్లో ఉంది, సో ఈ టర్మ్స్ అన్ని కన్సిడర్ చేసి ఒక కంట్రీ కానీ ఒక యూనివర్సిటీ కానీ ఒక కోర్సు కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్. అయితే ఇండియన్ స్టూడెంట్స్ కి ఎలాంటి స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? యా, ఇండియన్ స్టూడెంట్స్ కి ఫారెన్ అప్లై చేసుకున్నట్టు ఏదైనా కంట్రీ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి అక్కడ మెరిట్ బేస్డ్ లైక్ అంటే సో స్టూడెంట్కి అకాడమిక్ లెవెల్ ఎంత ఉంది, సో దాన్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో అండ్ డీన్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఉంది యూనివర్సిటీస్లో. సో అకాడమిక్ ఎక్సలెన్స్ ఒక ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళు ఒకవేళ అకాడమిక్ అనేది ఒక 95% వాళ్ళు గెయిన్ చేసుకున్నట్టయితే అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. సో అండ్ టెక్నికల్గా వాళ్ళు చాలా మంచి గ్రిప్ చూపించినట్టయితే వాళ్ళకి అసిస్టెంట్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అసిస్టెంట్షిప్ ఏంటంటే వాళ్ళు చదువుకుంటూనే ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసుకోవచ్చు. సో పెయిడ్ అసిస్టెంట్షిప్, సో ఇది సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. సో ఈ పెయిడ్ అసిస్టెంట్షిప్ ఏంటంటే వాళ్ళు బై హ్యాండ్ పే చేయరు, సో ట్యూషన్ ఫీలో డెబిట్ చేస్తారు. స్టూడెంట్స్కి అది ట్యూషన్ ఫీకి చాలా హెల్ప్ అవుతుంది. సో చదువుకుంటూ ప్రొఫెసర్ దగ్గరనే వర్క్ చేసుకోవడం అనేది అసిస్టెంట్షిప్ ఉంటుంది. సో ఇది కూడా వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్కి. సేమ్ టైం ఈ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి ఒక్కసారి వీసా వచ్చిన తర్వాత యూనివర్సిటీలో రిపోర్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మన ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ తీసుకున్నట్టయితే ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. సో వాటి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి చూసుకొని అవి అప్లై చేసుకున్నట్టయితే సో వాళ్ళకి ఇక్కడ కూడా గవర్నమెంట్ తరఫున స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. రైట్. అయితే ఫారెన్ లో చదువుకోవాలంటే అడ్మిషన్స్ ఒక ఎత్తు అయితే వీసా రావడం ఇంకో ఎత్తు. Yes. అది ఈజీగా ఎలా రావాలో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఏబిఎన్ దిక్సూచిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్. అయితే సార్ మరి అడ్మిషన్స్ వీసా రావడానికి ఈజీగా రావడానికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సో ఈజీ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే స్టూడెంట్కి ఒక యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ డెడ్ లైన్స్ ఏమున్నాయి, యూనివర్సిటీలో స్కాలర్షిప్ అప్లై చేయాలంటే డెడ్ లైన్స్ ఏమున్నాయి, సో ఈ డెడ్ లైన్స్ ఉంటే అడ్మిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది, సో ఇదంతా బేస్ చేసుకొని స్టూడెంట్కి ఒక అడ్వాన్స్ గైడెన్స్ అనేది ఇచ్చినట్టయితే స్టూడెంట్ అడ్వాన్స్గా ప్రిపరేషన్ అనేది చేసుకున్నట్టయితే సో అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యి సో 1-2 సార్లు టెస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకొని సో మంచి స్కోర్ గెయిన్ చేసుకున్నట్టయితే సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ తీసుకున్నట్టయితే ఒక 300 GRE ఒక 6.5 or 7 IELTS ఉంది అని అనుకుంటే సో 90% ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 85% అకాడమిక్ ఉండాలి. సో ఇదే ప్రొఫైల్లో ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంది లైక్ అంటే లో అకాడమిక్ ఉండడము, ఐఎల్స్ స్కోర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ మంచిగా గెయిన్ చేసుకోలేకపోవడము, GRE GMAT గెయిన్ చేసుకోలేకపోవడము, సో ఇలా ఉంటే వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. సో ఈ స్కోర్స్ గెయిన్ చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన టైం కావాలి. సో ఆ టైం అనేది ఇన్ టైంలో అంటే వాళ్ళు డెడ్ లైన్స్ అయిపోయినాక ప్రిపరేషన్ కాకుండా డెడ్ లైన్స్ కంటే ముందు టెస్ట్ ప్రిపరేషన్ టైం కూడా ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేసుకొని 1-2 సార్లు టెస్ట్ ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టికల్గా కానీ సో శాంపుల్ ఎగ్జామ్స్ కానీ 1-2 సార్లు అటెంప్ట్ చేసినట్టయితే సో వాళ్ళకి ఈజీగా స్కోర్స్ అనేవి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏంటంటే స్టూడెంట్కి అడ్వాన్స్గా కెరీర్ గైడెన్స్ కానీ ఒక అడ్మిషన్ కౌన్సిలింగ్ కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు మంచి స్కోర్స్ గెట్ ఆన్ చేసుకుంటారు. సో మంచి ఆటోమేటిక్గా మంచి స్కోర్స్ వచ్చినాయంటే యూనివర్సిటీలో కూడా మంచి అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అడ్మిషన్కి డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటున్నాయి. సో స్కాలర్షిప్ రావాలి యూనివర్సిటీలో కూడా ఒక డిఫరెంట్ డెడ్ లైన్స్ ఉంటున్నాయి. సో ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు సెప్టెంబర్ ఇంటేకి వెళ్ళాలనుకుంటే June 1st వరకు డెడ్ లైన్స్ ఉంటున్నాయి. బట్ June 1st వరకు అప్లై చేసుకున్నట్టయితే స్టూడెంట్కి అడ్మిషన్ మాత్రమే వస్తుంది. అదే ఒక 2 months or 3 months ప్రియర్గా అప్లై చేసుకున్నట్టయితే సో అక్కడ వచ్చే డీన్ స్కాలర్షిప్స్ కానీ సో అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్స్ కానీ అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్ అనేది ప్రీ ప్లాన్డ్గా ఉంది. సో మంచి స్కోర్స్ గెయిన్ చేసుకున్నట్టయితే అడ్మిషన్ అండ్ స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఈజీగా ఉంది. అండ్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక యూనివర్సిటీకి అప్లై చేశాక స్టూడెంట్కి యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ లెటర్ని బేస్ చేసుకొని ఏ కోర్సు అప్లై చేశాడు, ఎందుకు అప్లై చేశాడు, అప్లై చేస్తే ఏ లొకేషన్కి అప్లై చేశాడు, ఆ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇలా ఒక రీసెర్చ్ అనేది ఆ యూనివర్సిటీ గురించి రీసెర్చ్ చేసి సో మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఎవరిస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఫినాన్షియల్స్ ఉన్నాయి అనేది ఒక వీసా ఆఫీసర్కి రీచ్ అయ్యే కంటే ముందు 1-2 సార్లు స్టూడెంట్ మాక్ ట్రైనింగ్ అనేది తీసుకున్నట్టయితే సో వీసా ఆఫీసర్ని ఈజీగా ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఈ వీసా ఆఫీసర్ అడిగిన క్వశ్చన్స్కి
కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక వేరే కంట్రీ లైక్ కెనడా కానీ యూకే కానీ తీసుకున్నట్టయితే వాళ్ళకు ఇంటర్వ్యూ ఉండదు, కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏది అనేది ఒక వర్డ్ ఫైల్లో, ఒక ఎస్ఓపి పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ పిక్చర్ అక్కడ మెన్షన్ చేయాలి. సో ఎందుకు ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఏంటి ఫారెన్ చదవడానికి, సో ఏం చదివాడు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో కరెంట్ స్కిల్స్ ఏమున్నాయి, సో ఫ్యూచర్ ఎందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాడు, ఎందుకు ఈ కంట్రీ చూస్ చేసుకుంటున్నాడు, ఎందుకు ఈ కోర్సు చూస్ చేసుకుంటున్నాడు, ఈ కోర్సులో కంప్లీట్ చేసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్ ఎలా ఉంటుంది, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా సెటిల్ చేసుకున్నాడు అనేది ఒక డాక్యుమెంట్, ఒక ఎస్ఓపి రూపంలో కరెక్ట్ మెన్షన్ చేసినట్టయితే వీసా అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎంత ఖర్చు అవుతుంది, లివింగ్ ఎంత అవుతుంది, ట్యూషన్ ఫీ ఎంత అవుతుంది, వీటన్నింటికి కావాల్సిన ఫండింగ్ అనేది ఒక ఆఫీషియల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్టయితే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది వీసా రావడానికి. సో లేదు అంటే పేరెంట్స్ స్పాన్సర్షిప్ చేసినట్టయితే సో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, వీసా వచ్చే అవకాశం. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతోంది. అబ్రాడ్ స్టడీస్ అంటే ఖర్చుతో కూడుకున్నది. సో ఎవరు స్పాన్సర్ చేస్తే బెస్ట్, ఎలాంటి ఫండ్స్ చూపించాలి, ఎంత ఫండ్స్ చూపించాలి? సో ఈ ఫండింగ్ అనేది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ కంట్రీ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కెనడా తీసుకున్నట్టయితే స్టూడెంట్ బిఫోర్ లాంచింగ్ వీసాని ఒక 12-13 lakhs వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక 7-8 lakhs 1 year ట్యూషన్ ఫీ కట్టుకోవాల్సి ఉంటుంది. సో లివింగ్ ఎక్స్పెండిచర్ కింద ఒక $10,200 Canadian dollars వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ యూఎస్ఏ తీసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ స్టూడెంట్కి వీసా వచ్చిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఓరియంటేషన్ టైంలోనే ట్యూషన్ ఫీజెస్ అనేది సెమిస్టర్ వైజ్గా కట్టుకోవాల్సి ఉంటుంది. అదే మనం లైక్ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ తీసుకున్నట్టయితే యూకే, ఆస్ట్రేలియా అండ్ కెనడా అనేది సేమ్ 1 year ట్యూషన్ ఫీ అనేది ముందుగానే కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది అనేది వాళ్ళ ఫండింగ్ అనేది ఒక స్టూడెంట్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడ్మిషన్ లెటర్ని తీసుకొని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకుకి వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి కొలెటరల్ అనేది సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు స్టూడెంట్కి అయ్యే ఖర్చును బేస్ చేసుకొని వాళ్ళు సెక్యూరిటీ కింద పెట్టిన డాక్యుమెంట్ కానీ ఒక ప్రాపర్టీ కానీ చూస్ చేసుకొని దానిపైన వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి ఒక 80-85% లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎస్. సో ఈ లోన్ ఉన్న వాళ్ళకి వీసాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ స్పాన్సర్షిప్, ఒక అఫీషియల్ ఆర్గనైజేషన్ నుంచి స్పాన్సర్షిప్ ఇచ్చినట్టయితే వీసా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ వాళ్ళ బిజినెస్ హోల్డర్ అయి ఉండొచ్చు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు కానీ ఏదన్నా స్మాల్ స్కేల్ బిజినెస్ హోల్డర్ అయి ఉండని వాళ్ళు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్ అది ఇన్కమ్ చూపించుకొని సో వాళ్ళ ఫండింగ్ అనేది ఓన్ సేవింగ్స్లో కానీ ఎఫ్డీస్లో కానీ చూపించినట్టయితే ప్రాబ్లం ఉండదు. ఎంత మొత్తంలో చూపించాలంటారు? సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ కోర్స్ అండ్ కంట్రీ. సో ఒక యావరేజ్ స్టూడెంట్ ఫారెన్ వెళ్ళే స్టూడెంట్కి ఫండింగ్ చూపించాలనుకుంటే ఒక 30-35 lakhs వాళ్ళు లోన్లో కానీ ఎఫ్డీస్లో కానీ సేవింగ్స్లో కానీ లేదంటే పార్షియల్గా చూపించినట్టయితే వాళ్ళకి వీసాకి ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. అండ్ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీలో మినిమం ఒక 10-15 lakhs ఇన్కమ్ సోర్స్ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ ఏ లివింగ్ ఎక్స్పెండిచర్ రికవర్ చేస్తున్నాయి కనుక సో అలా ఫ్యామిలీలో ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపించినట్టయితే వీసా ఆఫీసర్కి ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, వీసా అప్రూవల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అయితే సో ఎంఎస్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారంటారు? సో స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ ప్లాన్స్ని బేస్ చేసుకొని మనం ఏదైతే యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్ట్ చేస్తున్నామో కెరియర్ కౌన్సిలింగ్ టైంలో సో దాన్ని బేస్ చేసుకొని లైక్ ఒక స్టూడెంట్ ఫారెన్లో చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే ఒక డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ మంచి ఎడ్యుకేషన్ అనేది స్కిల్స్ డెవలప్ చేసుకొని సో ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడ నుంచి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలంటే డిఫరెంట్ కంట్రీస్ చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్. సో అమెరికా తీసుకున్నట్టయితే వాళ్ళు చదువుకోగానే H1Bకి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో స్టెమ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే టెక్నికల్, సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి స్టెమ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ స్టెమ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఏంటంటే 2 years చదువుకొని 3 years OPT టైంలో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ గెట్ ఆన్ చేసుకునే అవకాశం ఉంది. సో అక్కడ వాళ్ళకి అఫీషియల్ ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టయితే వాళ్ళు H1B వీసా అనేది స్టూడెంట్ వీసా నుంచి H1Bకి కన్వర్ట్ చేసుకొని వాళ్ళు డిపెండ్స్ ఆన్ ఎంప్లాయర్ యొక్క డ్యూరేషన్ బట్టి వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. అదే మనం కెనడా కానీ ఆస్ట్రేలియా తీసుకున్నట్టయితే మినిమం ఎడ్యుకేషన్ తర్వాత మినిమం 1 year కానీ 1.5 year కానీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటే సో వాళ్ళు ఈజీగా PR అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో అదే యూకేలో తీసుకున్నట్టయితే స్టడీస్ తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. సో 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ టైంలో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గెట్ ఆన్ చేసుకొని స్కిల్స్ అంటే ప్రాక్టికల్ స్కిల్స్ గెయిన్ చేసుకొని అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నట్టయితే అక్కడ కూడా స్టూడెంట్ వీసా నుంచి ఎంప్లాయ్మెంట్ వీసా కన్వర్ట్ చేసుకొని డిపెండ్స్ ఆన్ ఎంప్లాయర్ యొక్క డ్యూరేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది
వాళ్ళ చదువుకున్న ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఉంటుంది. సో అమెరికా తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్కి ఆల్వేస్ గ్రీనరీ మనకు తెలిసినట్టు. సో కెనడా తీసుకున్నట్టయితే మేనేజ్మెంట్ కానీ ఫార్మాస్యూటికల్ సైన్స్ కానీ మెకానికల్ సైడ్ కానీ మంచి డెస్టినేషన్. సో యూకే తీసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్ కానీ సో ఎంబీఏకి కానీ యూకే బెస్ట్ డెస్టినేషన్. సో ఇలా ఈ టెక్నాలజీ స్టూడెంట్స్ ఈ రెస్పెక్టివ్ కంట్రీస్ చూస్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది. ఈ మెకానికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్కిటెక్చర్ కానీ మెకానికల్ కానీ సో క్యాడ్ సైడ్ వాళ్ళు కానీ జర్మనీ చూస్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి స్కోప్ జర్మనీలో ఉంటుంది. సో ఈ కంట్రీ అనేది ఫ్యూచర్ సెటిల్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని వాళ్ళు చూస్ చేసుకున్న కంట్రీని బేస్ చేసుకొని ఉంటుంది. సో మొత్తానికి సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయంటారు. రైట్. అయితే ఈ ఫారెన్ లో చదువుకోవాలనేది అందరి కళ. చాలా మంది అందరూ కోరుకుంటారు, కానీ స్తోమత లెక్క కొంతమంది ఉండిపోతారు. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారంటారా? సో ఫారెన్ ఆబ్వియస్లీ సో ఫారెన్ అనేది ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ తో కూడుకున్నది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ కాస్ట్ ఎఫెక్ట్ తో కూడుకున్నది. బట్ ఈ మిడిల్ క్లాస్ అనేది ఏంటంటే ఫినాన్షియల్ గా వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గైడెన్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే సో వాళ్ళు ఫినాన్షియల్ గా తక్కువ ఉన్నారు కనుక స్టూడెంట్ కొంచెం అకాడమిక్ పరంగా కానీ టెస్ట్ ఎగ్జామ్స్ పరంగా కానీ తన ప్రొఫైల్ వెయిటేజ్లో తీసుకున్నట్టయితే ఒక 80-85% తన ప్రొఫైల్ని గెయిన్ చేసుకున్నట్టయితే సో వాళ్ళకి యూనివర్సిటీలో 50% స్కాలర్షిప్ నుంచి కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. అంటే యూ మీన్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్? కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో వచ్చే అవకాశం ఉంది. లైక్ అమెరికాలో తీసుకున్నట్టయితే సో రీసెంట్గా మేము చేసినది జార్జియా టెక్ యూనివర్సిటీ ఉంది. ఒక స్టూడెంట్ని పంపిస్తే తనకి 90% అకాడమిక్ ఉంది. ఈవెన్ అకాడమిక్ తీసుకున్న టెస్ట్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే 90% ప్రొఫైల్ ఉంది. సో తనకి ఏంటంటే ఫస్ట్ 50% స్కాలర్షిప్ అనౌన్స్ చేశారు. సో 50% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ వస్తుంది. తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో మంచి అకాడమిక్ అనేది చూపించినట్టయితే సో అంటే అవుట్ ఆఫ్ 4కి 3.5, 3.6 జీపీఏ గెయిన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి రెస్ట్ ఆఫ్ 1 year ఆఫ్ ఆఫ్ ది ట్యూషన్ ఫీ కూడా వేవర్ వచ్చే అవకాశం ఉంది. సో స్టూడెంట్ ప్రొఫైల్ కొంచెం మంచి పర్సంటేజ్లో గెయిన్ చేసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎఫర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 50% ఇన్స్టిట్యూషనే బేర్ చేస్తుంది. సో దెన్ మిగతా 50% కూడా ఇక్కడ ఇండియాలో తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో అవి అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆటోమేటిక్గా రెస్ట్ ఆఫ్ 50% ట్యూషన్ ఫీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ కూడా కొంచెం వాళ్ళ ఎఫర్ట్ పెట్టి అకాడమిక్ ప్రొఫైల్ అనేది వెయిటేజ్ పెంచుకున్నట్టయితే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ 50% స్కాలర్షిప్ అయినా వచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు మాటల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే కంట్రీస్ గురించి చెప్పారు. అవి ఏవేవి, ఎక్కడెక్కడ? సో కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే కంట్రీస్ వచ్చేసి యూరోప్లో ఇటలీ కానీ జర్మనీ కానీ ఆఫర్ చేస్తున్నాయండి. సో ఈ ఫ్రీ ఎడ్యుకేషన్కి క్వాలిఫై అవ్వాలి అంటే స్టూడెంట్స్ ప్రొఫైల్ అనేది కంపల్సరీ ఒక 80 నుంచి 85-90% ఉన్నట్టయితే వాళ్ళకి పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఇటలీ అండ్ జర్మనీ యూరోప్లో ఇవి మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఆఫర్ చేస్తున్నాయి. సో వీటితో పాటు వాళ్ళకి ప్రొఫైల్ మంచిగా మీట్ అయినట్టయితే స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ కూడా వాళ్ళకి లివింగ్ ఎక్స్పెండిచర్ని రికవర్ చేస్తుంది. సో స్టూడెంట్కి సో ఎలాంటి కాస్ట్ అనేది అడిషనల్గా ఎఫెక్ట్ అవ్వదు. సో ఇటలీ కానీ జర్మనీ తీసుకున్నట్టయితే స్టూడెంట్ హ్యాపీగా ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంది. రైట్. కొంతమందికి వీసా రిజెక్ట్ అవుతూ ఉంటుంది, 2-3 సార్లు వెళ్ళినా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటారు అలాంటి వాళ్ళకి మీరు రిజెక్షన్స్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్లస్ స్టూడెంట్ వే ఆఫ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. స్టూడెంట్ ఏంటంటే ఒక యూనివర్సిటీ ఒక కోర్స్ అప్లై చేసుకున్నాడంటే దానిపైన తనకి కంప్లీట్ గ్రిప్ ఉండాలి. సో ఎందుకు అప్లై చేసుకున్నాడు, సో నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నాడు, సో ఎలా ఫ్యూచర్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నాడు, సో దీని అన్నింటికి పేరెంట్స్ యొక్క సపోర్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా ప్రాపర్గా ఉందా లేదా. సో ఈ ఒక పాత్ అనేది స్టూడెంట్ ఒక క్లియర్ పిక్చర్తో ఉన్నాడు అని అంటే 100% వీసా అప్రూవల్ వస్తుంది. సో ఏదో బ్లైండ్గా అప్లై చేశాను, నేను వీసాకి అప్లై చేస్తున్నాను, సో వీసా నాకు వచ్చేస్తుంది అనుకుని వెళ్తే సో వీసా ఆఫీసర్ అని వాళ్ళు డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ అకాడమిక్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ మొత్తం యూనివర్సిటీ ఎవాల్యుయేట్ చేసి యూనివర్సిటీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ ఫైనల్ డెసిషన్ లెటర్ ఇస్తారు. సో వీసా ఆఫీసర్ ఏం చేస్తాడంటే ద స్టూడెంట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ తను చదువుకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ చూస్ చేసుకున్న కోర్స్ కానీ యూనివర్సిటీ కానీ ప్రాపర్గా ఉందా లేదా, సో దీన్ని బేస్ చేసుకొని వీసా ఆఫీసర్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇలా వెళ్ళి చూస్ చేసుకున్న స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు వాళ్ళ ఫ్యామిలీ ఎఫర్ట్ చేస్తుందా, ఎఫర్ట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఫినాన్షియల్స్ ఉన్నాయి అనే దానిపైన ఎక్కువ వీసా ఆఫీసర్ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఓకే అయితే ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటున్నాయి, సో దీనిపైన కూడా వీసా ఆఫీసర్ ఎక్కువ క్వశ్చన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది.
సో వీటన్నింటికీ స్టూడెంట్ ప్రాపర్గా ఆన్సర్ చేసుకున్నట్టయితే అంటే జెన్యున్గా సో తన కరెక్ట్ వేలో ఆన్సర్ చేసుకున్నట్టయితే 100% వీసా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ ఎక్కడ పేరెంట్స్ ఫినాన్షియల్ సపోర్ట్ దగ్గర కానీ, ప్రొఫైల్ విషయంలో కానీ, ఫ్యూచర్ సెటిల్మెంట్ ఆప్షన్లో కానీ, యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టూడెంట్ ఎక్కడైనా స్ట్రగుల్ అయినట్టయితే, ఒక డాక్యుమెంట్ ప్రిపరేషన్లో ఒక రాంగ్ సెంటెన్స్ రాసినట్టయితే స్టూడెంట్స్కి కంపల్సరీ రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీసా ఆఫీసర్ అనేవాళ్ళు కంపల్సరీ ప్రొఫైల్ని A to Z స్క్రీనింగ్ చేసి వీసా అప్రూవల్ అనేది ఇస్తారు. రైట్, మొత్తానికైతే వాట్ ఐ ఫీల్ ఇస్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఫారెన్ డ్రీమ్ నిజం అవ్వాలి అంటే ఎక్సెల్ఐ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తోంది. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.